పాపం బీడ అంతమేనుగా आत्मरक्षा नेत्ररक्षा धारयामि। श्री महाकाली महालक्ष्मी महासरस्वती माता की भगवान की जय। ఇవి అడిగితే ఒకటి లోపల కూడా వస్తుంది వట్టి ఉంటుంది గిది గిది తెలదా తెలుసు ఈ సంపాదించిందంత ఓడిపాలవుతుందో మీరే అంటారు. ఇది మీకు తెలుసు. ఎప్పుడన్నా ఒకసారి ఇదంతా ఇడిసబెట్టిపోతాం. మీకు తెలదా? ఇది తెలుసు. మరి తెలిసి తెలిసి దీపం పట్టుకొని బాయిల పడు, దీపం పట్టుకొని తెలిసి పడు బాయిల. ఏది నా వాళ్ళు అంటున్నావో ఇక్కడ ఎవడు నీ వాడు లేడు. ఏది నాయిది అంటున్నావో గడ్డి పోస కూడా ఈడ నీది లేదు. నువ్వు రాకన్నా ముందే ఈశ్వరుడు గరక పోస కూడా నువ్వు రాకంట ముందే ఉన్నది. నువ్వు వచ్చి గరక తయారు చేసిన నువ్వు రాకంట ముందే ఉన్నది. నువ్వు రాకంటే ముందే ఉన్నది నీది ఎట్లయితుంది? మీరే చెప్పండి. మీరు రాకుండా ముందే ఉన్నది మీది ఎట్లయితుంది? ఇప్పుడు ఇది అంతా పరమాత్మ ఉంది. ఇక్కడ ఉన్న గడ్డి పోసకాడికి వెళ్ళి బ్రహ్మాండం వరకు ఏది ఉన్నదో అది అంతా పరమాత్ముడిది. భూమి పరమాత్ముడిది. భూమి చెయ్యత్తదా మనకు? చెయ్యరాదు. ఇది ఓళ్ళు తయారు చేసిండ్రు భూమి వాళ్ళది. నువ్వు తయారు చేసినవా నేను తయారు చేసినా దీని ఓళ్ళు తయారు చేసిండ్రు భూమిని పరమాత్ముడు. కానీ అనం ఇది వాళ్ళది. నా ఇది నా ఇది కొత్తగా ఈ ఎంపుడు వచ్చానంటే ఆయన దోలకపోయి చూపిస్తాడు. ఇక అరే ఇగో ఈడికి వెళ్ళి పడితే ఆ చెట్టు కాడికి వెళ్ళి ఆ గుట్ట దాకా ఇదంతా నా ఇదే అనగానే అది భూమి నవ్వుతాడు. ఎంతమంది ఇది వరకు నా ఇది అన్నారో దీన్ని. ఈడు ఎన్నో నంబరోడో ఆ భూమికి అర్థమవుతలేదు. నా ఇది అన్న వాళ్ళందరూ పోయినరా ఉన్నారా? మీ మామ నాయుడు అన్నాడు పోయిండు, వాళ్ళ తండ్రి నాయుడు అన్నాడు పోయిండు, వాళ్ళ తండ్రి నాయుడు అన్నాడు పోయిండు. నాయుది అన్న వాళ్ళందరూ పోయినరా ఉన్నారా? పోయిండ్రు. మరి మీరు నాయుడు అంటున్నారు, ఉంటారా పోతారా? కానీ భూమి పోయిందా? భూమి పోయిందా?
భూమి పోయిందా? పోలే. అందుకోసమనే అంతా ఇది ఈశ్వర సృష్టి. ఇక్కడ ఉన్నదంతా ఈశ్వరుడిది. ప్రభు నీ దయతోని మేము ఇది అనుభవిస్తున్నామని నమస్కారం చేసి అనుభవించుకో. ఇగో కొడుకుకు ఇచ్చే ఒక 5 ఎకరాల తోట ఇచ్చిండు, దారి పక్కకు ఉన్నది అనుకో. వాళ్ళ దారి ఉంటూ పోయేటోళ్ళే పెద్ద మనిషి ఇది తోట వాళ్ళదో అంటే నా ఇది అంటాడు. కొడుకు ఏమంటాడు? నా ఇది అంటాడు. కానీ ఒక్క మాట, మా తండ్రి నాకు ఇది ఇచ్చిండు అంటే ఆడి ముళ్ళేం బాయ్? మీరే చెప్తుంది. మా తండ్రి నాకు ఇది ఇచ్చిండు అంటే అయిపోతుంది కదా. నా ఇది అంటావు, గిన్నె పోతున్నది. మా తండ్రి నాకు ఇచ్చిందంటే ఇది ఎత్తుకపోతాడు. వచ్చి మీ తండ్రి వచ్చి ఎత్తుకపోతాడు. అందుకోసమని మొదలు నిడిసబెట్టి నడుస్తున్నాం. అందుకే మనకి ఇన్ని కష్టాలు. ఏది ఇక్కడ మనది లేకున్నా అంతా నా ఇది అంటున్నాం. ఎవరు తన వారు లేకున్నా అందరూ నా వాళ్ళే అంటున్నాం. నా కొడుకు అంటావు. 9 నెలలు మోసిన తల్లికి వాడెక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆ తల్లికి తెలుసా? ఏ జన్మలకి వచ్చిందో తెలుసా? ఆ తల్లికి ఎన్నతులు ఉంటాడో తెలుసా? ఆడేం చేస్తాడో తెలుసా? ఆడు ఏమైతాడో ముంగడు తెలుసా? ఎప్పుడు పోతాడో తెలుసా? వాడి గురించి ఏమీ తెలియదు. కానీ నా కొడుకు నా కొడుకు నా కొడుకు ఎవడు ఎవడికి గాడు. కాబట్టి అందరినీ పరమాత్మ స్వరూపులుగా చూడడమే నిజమైన భక్తి. తనతో కాళీ కమల్ బాబా అన్నాడు, అరే తనతో సహా సర్వం అరిరూపముగా గుర్తించుటయే నిజమైన భక్తి. భక్తి అంటే గుళ్ళకెళ్ళి మనం కొబ్బరికాయలు కొట్టి మరి ప్రదక్షిణ చేసి ఆరాధించుడు ఇంత. భక్తి అంటే ఇంత మాత్రమేనా? కాదు కాదు. సర్వజీవులను పరమాత్మ స్వరూపులుగా నీ దృష్టికి చూడగలిగినప్పుడు అది భక్తి అన్నది. ఏ రూపు చూసినాను నిక్కముగా ఆ రూపు తానే యగును. ధీరుడై ఇటు దలిచిన మోక్షాధికారుడవు రామ 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 శతకములు. ఏ రూపు చూసినా పరమాత్ముని స్వరూపంగా ఎవడు చూడగలుగుతాడో వాడి భక్తి పక్వమైంది. కానీ దేవుడు అంటే గుళ్ళోనే ఉన్నాడు, బయట లేడు అంటే ఇంకా అది ఇప్పుడు పక్వంగానే భక్తి. అది 50 సంవత్సరాలు పూజారి పూజ చేసిండు, ఆ గుడికి నియమనిష్టలతో చేసిండు. 50 సంవత్సరాలు ముసలైపోయిండు పిల్లగాడు. అప్పటి నుంచి ముసలైపోయినాక 50 సంవత్సరాలు భక్తి చేసినాక నేనే దేవుణ్ణి అనగలడా? ఇప్పుడు నేను దేవుణ్ణి అని చెప్పగలడా? ఇంకా 50 ఏళ్ళు చేసినా చెప్పగలడా? మాట చెప్పగలడా? చెప్పలేడు. కాడు. ఎప్పటికైనా దేవుడే, ఎప్పటికైనా పూజారి. మార్పు రాదు. అందుకోసమనే దేవుడి గురించి మనం తెలుసుకోము. కనబడ్డది గుళ్ళే ఉన్నది మాత్రమే దేవుడు. అక్కడ అనంత విశ్వములు గుడి ఎంత? గుడి అంతా దేవుడా? కాదు, అందులో గర్భగుడి. మరి గర్భగుడి మొత్తం దేవుడా? కాదు కాదు, అందులో మూర్తి దేవుడు. ఇంత అనంత విశ్వములో ఒక మూర్తిని మాత్రమే దేవుడు చేసిన, మిగిలినంతా ఇడిచబెట్టేసిన. ప్రహ్లాదుడేమన్నాడు? అందుగలడిందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఎందులో చూసినా అందులో పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పింది. మనం ఆ రకంగా చూడటం లేదు. అదేంటే మన చూపు భేదం, అట్లా చూడస్తలేదు.
దేవుడు నీ ముంగటకు వస్తే దేవుడు ఇగో దేవుడు కనబడడు 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 అని ఏడుస్తాం. ఇన్ని కొబ్బరికాయలు కొడితే ఇంతగానం మొక్కితే ఇంతగానం చేస్తే దేవుడు కనబడడు కనబడడని మన ఏడుపు. ఇది ఇంతగానం ఏడబట్టే అని ఒక రూపం వేసుకొని ముంగటికి వచ్చిందనుకో, నువ్వు దేవుడా నువ్వు దేవుడా అబే పోపో, ముంగటికి వస్తే కాడు అంటావు, కనిపించకుంటే కనిపించలేదంటావు. ఇక నీ ఆయనతో మనతో ఆయనకు శాతం అవుతలేదు. అందుకోసమనే దేవుడు అంతటా ఉన్నాడు అని నీకు అర్థమైతే నీ భక్తి పక్వమైంది అని అర్థం. అంతటా ఉన్నాడు అన్నప్పుడు అన్నిట్లలో ఉన్నాడు అని అర్థం. అన్నిట్లలో ఉన్నాడని ఎప్పుడు నీకు తెలిసిందో అప్పుడు నీ భక్తి పక్వమైన భక్తి, అది ఫలమీయగలిగి రెడీ అయిపోయింది, పక్వంకి వచ్చిందన్నమాట భక్తి. కానీ మనకు అంతా దేవుళ్ళ లెక్క కొట్టది. వీడికొస్తే ఆకిలి ఆకిలి ఆయన చెట్టు గుట్టలు మనుషులు, ఈయన రామయ్య ఆయన పుల్లయ్య ఆయన రాజయ్య ఇల్లది ఈయన ఆయన ఆయన ఈయన ఈయన పరమాత్ముడే. కానీ మనం పరమాత్ముడు అంటలే, మనకనే ఇన్ని బాధలు. మనం పడే బాధలన్నీ ఇందుకోసమే, ఉన్నది ఉన్నట్టు అనకనే, ఉన్నది ఉన్నట్టు చెప్పకనే. కాబట్టి సత్యం చెప్తున్నా, మీ ఇయ్యాల రేపు ప్రతి ఇంట్లో ఒక పూజా మందిరం ఏర్పాటు అవుతున్నది. ఇప్పుడు వాస్తు వచ్చి నుంచి అందరూ పూజా గుళ్ళు ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో ఇప్పుడు పూజా మందిరం ఉంటున్నది ఒక చిన్నగా. అందులో దేవుళ్ళం పెడుతున్నాం. ప్రతిరోజు మొక్కుతున్నామా లేదా? మొక్కుతున్నాము, నైవేద్యం పెడుతున్నాము, దేవుడు ఉన్నాడు అంటున్నాము, మొక్కుతున్నాం. ఇంట్లోనే దేవుడు ఉండంగా ఇంట్లోనే దేవుడిని ఉన్నావు, రోజు మొక్కుతున్నావు, నైవేద్యం పెడుతున్నావు. మళ్ళా యాత్రలకు దేవుడిని మళ్ళా బస్త పట్టుకొని ఎటు పోతున్నావు? ఎటు పోయినావు? బస్త పట్టుకొని మళ్ళీ ఎటు వెళ్ళినావు? మళ్ళా దేవుణ్ణి చూడతాను కాగో ఇప్పటిదాకా రోజు మొక్కింది కాదా? ఈయన ఇంటి ఆడ పెద్ద దేవుడు ఉన్నాడు, ఆడ పెద్ద దేవుడు, పెద్ద దేవుడు, నడిపి దేవుడు, చిన్న దేవుడు, ఒక్క దేవుడిని గిన్ని నమోన్లా చేస్తున్నావు, మళ్ళా నేను భక్తున్నంటావు. ఎట్లా కుదురుతుంది? ఇది కుదురుతున్నది ఆ భక్తి? తల్లిదండ్రులు మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పిన శాస్త్రం. మాతృదేవో భవ, తెల్లారు లేవగానే తల్లి కాళ్ళు మొక్కినవా? మొక్కడు. తండ్రి కాళ్ళు మొక్కిందా? మొక్కడు. పోనీ ఏదన్నా పనికోయేటప్పుడన్నా మొక్కుతున్నాడా? మొక్కడు. ఆడిపోతాడు, ఇక కొబ్బరికాయ పంతులు, కొబ్బరికాయ కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు. అసలు దేవుడు ఇంట్లో ఏడుస్తున్నాడు, ఈ దేవుడు ఫలమిస్తాడా నీకు? మొదటి దేవుడు ఏడుస్తున్నారు, అలా ఏడిపించి ఈడికి వచ్చి కొబ్బరి పడితే ఈయన సంతోషపడతాడు. వాళ్ళు సంతోషపడకుంటే ఈడ ఈ దేవుడు సంతోషపడడు. అందుకోసమనే తల్లిదండ్రులను ఎవడు పూజ చేస్తాడో, ఎవడు ప్రతిరోజు దేవతగా పూజిస్తాడో అటువంటి వాళ్ళ భక్తి నిజమైన భక్తి. నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు ఎన్ని రమోల సేవలు చేసిండ్రు, వాళ్ళ సేవలు చేయకుండా ఇయ్యాల నువ్వు ఇంతవాడిగా ఉంటుంటివా? ఇంత సేవ చేసిన వాళ్ళనేమో దేవుడు అన్నాడు. గుళ్ళెకచ్చి దేవుడు అంట. గుళ్ళె కూడా దేవుడే. అంతటా ఉన్నప్పుడు గుళ్ళె ఎందుకు లేడు? ఆడ కూడా ఉన్నాడు, కానీ నీకు అర్థం కాదు. అది ఆడి శరీరంలో నీ అండ్ల దేవుడు లేదు అంటే ఒప్పుకుంటావు. అందట్లో ఉన్నారా దేవుడు, నీ అండ్ల లేడు అంటే గూసులాడతావు. అదే అందట్లో ఉన్నప్పుడు నా అండ్ల ఎందుకు లేడు గూసులాటకొస్తావు.
నీ అందులో దేవుడు శంకరం చక్రాల భుజ కిరీటాలు పెట్టుకున్నట్టు ఊహ కల్పనలోనే బతుకుతున్నాం. దేవుడు వైకుంఠములే ఉంటే మరి పదంతా ఎట్లా నడుతుందిరా భయ్ మీరు చెప్పుది. ఆయన కైలాసములనే ఉంటే ఈ లోకమంతా ఎట్లా నడాలిరా భయ్ ఇది? ఏమైనా ఆడ ఉంటాడా అనుడే నేర్చుకొని కానీ నా దగ్గరనే ఉన్నాడు ఎందుకన్నావు? అందరిలో ఉన్నాడని ఎందుకన్నావు? మా ఇంట్లో ఉన్నాడని ఎందుకన్నావు? మళ్ళా నేను భక్తుణ్ణి, ఏం భక్తుడవో ఎట్లా భక్తుడవో నీకే గుర్తు. అందుకోసమనే భక్తి అంటే తనతో సహా సర్వం అరిరూపముగా గుర్తించుటయే నిజమైన భక్తి. కాళికమల్ బాబా అదొక సూక్తి, తప్పదది. ఎన్నెక్కల పెట్టుకున్నా మళ్ళీ ఆడికే రావాలి. నువ్వు ఎన్ని దేవుళ్ళని పూజ చేసినా మళ్ళీ ఆడికే రావాలి. అందుకోసమనే ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ధ్రువుడు అంటే మీకు పుస్తకాలలో భాగవతంలో అందులో వస్తుంది ధ్రువ చరిత్ర. ధ్రువుడు రాజు కొడుకు. రాజుకి 2 భార్యలు. ఈమె చిన్న భార్య కొడుకు ధ్రువుడు. ఇక రాజా కానూన్లో పెద్ద భార్య కొడుకుకే రాజు ఇక మచ్చేది ఉంటుంది, కానీ చిన్న భార్య కొడుకుకు రాజు అయ్యే అవకాశం ఉండదు. ఈ పిల్లగాడు చాలా ముద్దు ఉన్నాడు. తండ్రికి ఈడు ధ్రువుడు అంటే చాలా ప్రేమ. 5 ఏళ్ళ పిల్లగాడు ఆడుకుంటున్నాడు, పాపడం మీద కూర్చున్నాడు. కూర్చున్నాగానే పెద్ద తల్లి పట్టమైసి పెద్ద తల్లి పట్టమైసి ఆ పొరని గుంజేసింది. అరే సబల, ఆయన తొడ మీద కూర్చుండే భాగ్యము నా కడుపులో పుట్టిన వాడికే ఉన్నది, కానీ నీకు పుణ్యము లేక నువ్వు మీ అమ్మ కడుపులో పుట్టినవురా, ఆడ కూర్చుండే భాగ్యము నీకు లేదని గుంజేసి నువ్వుకెత్తే. పాపం పోరాడికి ఇవన్నీ ఏం గుర్తు, ఏడ్చుకుంటా పోయిండు వాళ్ళ అమ్మ దగ్గరికి. ఏమైందిరా, గిట్లా పెద్దమ్మ నన్ను నూకేసింది. ఎందుకు నూకేసింది? నాన్న తొడ మీద కూర్చుంటే ఆడ కూర్చుండే భాగ్యము నా కడుపులో పుట్టిన వాళ్ళకే ఉన్నది, కానీ నీకు లేదని గుంజేసిందిరా అన్నది. అంటే అప్పుడు అన్నది నిజమే బిడ్డ, ఆమె చెప్పింది నువ్వు అక్షరాల సత్యమురా. నీకు పుణ్యం తక్కుండి నా కడుపున పుట్టినవు, పుణ్యం ఎక్కుంటే ఆమె కడుపుని పుడుతుంటివి. తపస్సు లేక నువ్వు తక్కువ అయిపోయినవురా. ఆమె చెప్పింది 100కి 100 సత్యమేరా అని అనగానే పోరాడు అన్నాడు, మరి తపస్సు చేస్తే ఏదైనా సాధించచ్చు. అవును, ఏదైనా సాధించచ్చు. అయితే నేను ఇప్పుడే తపస్సుకు పోతాను, నేను ఇప్పుడే పోతా అమ్మా అని తల్లి. ఎంత తల్లి కూడా ఆశీర్వాదం చేసిన తపస్సు కంటే మించిందో లేదు, చేయిపోవాలి. నువ్వైతే 5 ఏళ్ళ పోరాడవు, ఎట్లా ఎంకత అట్లనా గిట్లనా ఇంకా దోలుకొస్తావు. భక్తి పోతేనే దోలుకొస్తావు పంచాయతీకి. మావాడు ఇంకా ఐసు ఉన్నాడు, ఇప్పుడే భక్తిలో పడ్డాడు, ఈడు ఎట్లా ఎంకత. కానీ చిన్న పిల్లవాడు పోయిండు. పాపం దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంటాడు. చిన్న పిల్లగాడు, 5 ఏళ్ళ పిల్లగాడు ఏం చేయగలడు? పాపం పోతున్నాడు, ఎటో అడవిలో పట్టుకొని పోతున్నాడు. అప్పుడు పరమాత్ముడే నారదు రూపములు వచ్చిండు. నారదుడు కలిసిండు. ఎటుపోతున్నావురా నాన్న అంటే, నేను తపస్సు చేయబోతున్నా. ఎందుకు అంటే జరిగిందంతా చెప్పిండు, నేను పరమాత్ముని దర్శిస్తా అంటే. నారదుడికి సంతోషమైంది. ఇంత చిన్న వయసులో నీకు ఇంత పెద్ద సంకల్పం కలిగింది బిడ్డ, చాలా సంతోషం అన్నాడు. ఆయనకు మంత్రోపదేశం చేసిండు నారదుడు పిల్లడికి. పోయి ఎక్కడైనా శాంతమైన ప్రదేశంలో కూర్చుండి తపస్సు చేయిపోన్నాడు. అప్పుడు భీకరమైన తపస్సు చేస్తున్నాడు చిన్న పిల్లగాడు. చిన్న పిల్లలది పట్టు ఎక్కువ ఉంటుంది. బాల అట్టు, బ్రహ్మ అట్టు, స్త్రీ అట్టు, ఇవి మాన్పసఖ్యము కావన్నమాట.
కాబట్టి అట్టుగా చేస్తున్నాడు. దాని ఆయనకు అన్నం మీద లేదు, దేని మీద లేదు, దేని మీద లేదు. నారదుడు ఏం చెప్పిండో అది ఒక్కటే జరిగింది. భీకరమైన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు పరమాత్ముడు చూసిండు, అబ్బా ఏం తపస్సు చేస్తున్నారా ఈ పిల్లడు అనుకొని, చిన్న పిల్లాడు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడని పాపం విష్ణువు వచ్చేసి, అరే ధ్రువ కళ్ళు తెరువు, నీవు ఏ దేవుణ్ణి ధ్యానం చేస్తున్నావో నీ ముంగట ఉన్నారా, కళ్ళు తెరువు అన్నాడు. కళ్ళు తెరిచి చూసే వరకల్లా తాను ఏ రూపము ధ్యానం చేసిండో కళ్ళు మూసుకొని అదే రూపము ముంగట నిలబడి ఉంది. ఓహో కరెక్టే అన్నాడు. దండం పెట్టిండు, నమస్కారం చేసిండు. ధ్రువా చిన్న పిల్లవాడివి, ఇంత కఠినమైన తపస్సు చేసినావు బిడ్డ, నీకు ఏం వరం కావాలి, నువ్వు ఏ వరమైనా కోరుకోరా అన్నాడు. ఏ వరమైనా కోరుకోవచ్చా? ఏ వరమైనా కోరుకోరా. అది ఏదైనా కోరుకోవాలా? అవు ఏదైనా కోరుకో. ఎంతైనా కోరుకోవచ్చా? ఎంతనైనా కోరుకోరా. పరేషాన్లు అయిపోయింది. అది ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ట్రంప్ అయినా కానీ అన్నీ ఉన్నాయి ఆడి దగ్గర, ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. ఈయన అట్లా అంటలేడు కదా, ఏదైనా అంటున్నాడు. ఎంతనైనా కోరుకో అంటున్నాడు, ఏదైనా కోరుకో అంటున్నాడు. ఎంతగానో ఉన్నది ఈయన దగ్గర. ఏం కథ ఇది? అబ్బాబ్బాబ్బా ఏదైనా కోరుకో అన్నాడు, ఎంతనైనా కోరుకో అంటున్నాడు. పరేషాన్ అయిపోయింది పిల్లడు, బిచ్చురైపోయి చూస్తున్నాడు. ఏమైందిరా? నువ్వు ఏదైనా కోరుకోమన్నావు, అవు అన్నారా? ఎంతనైనా కోరుకోమన్నావు, అవు అన్నాడా? కోరుకోరా. కోరుకుంటా కానీ నాకు ఒక అనుమానం వచ్చింది అన్నాడు. ఆవు ఏం అనుమానం రా? ఏం కావాలన్నా కోరుకోక. కాదు కాదు, ఏదైనా కోరుకోమన్నావు, ఎంతనైనా కోరుకోమన్నావు. ఏదైనా ఎంతనైనా కోరుకుంటే ఇచ్చే శక్తి నీకెక్కడి నుంచి వచ్చిందో మొదలు చెప్పన్నా. పరేషాన్ అయిపోయాడు పరమాత్ముడు. అరే నాకు ఆ శక్తి వచ్చింది, నీకెందుకురా, నీకేం కావాలన్నా? కాదు కాదు కాదు, నీకెక్కడి నుంచి వచ్చిందో ఇది చెప్తేనే నేను కోరుకుంటా, లేకుంటే కోరను పో అన్నాడు. అరే నేను దేవుణ్ణి రా, వచ్చి వట్టిగా మర్రిపోవద్దు, కోరురా, ఇది సమాధానం చెప్పు మొదలు. అప్పుడు ఇక ఆయన కలిగింది, ఒరే నీకు 3 లోకాల రాజుని ఇయ్యాలనా, ఈ అప్సరసని ఇయ్యాలనా, బంగారం ఇయ్యాలనా, ఇక నీకు స్వర్గం ఇయ్యాలనా, ఈయన కలిగిండు. అదొక్కటి మాత్రం అడగకన్నా, అదొక్కటి అడగకు, అన్ని నీకు ఏం కావాలా, ఈయన ఇది ఇస్తా అది ఇస్తా అని ఈయన కలిగింది. ఆయన పని అయిపోయింది. ఏది ఇచ్చినా అద్దు, నాకు ఇదే కావాలా అన్నాడు. ఒక 5-6 పేజీలే ఉన్నాయి. ఇగో ఇది ఇస్తారా, ఇది ఇస్తా, ఇది ఇస్తా, ఇది ఒక్కటి అడగకురా. ఆయనకు ఎన్ని ఉన్నాయో అన్ని ఇస్తా అన్నాడు, కానీ ఏది అద్దు, నాకు ఇదే కావాలా అన్నాడు. అప్పుడు విష్ణువు చాలా సంతోషపడ్డాడు. ఏది ఇస్తా అన్నా అద్దంటున్నాడు. ఎన్నెన్ని యాదికొచ్చినాయో అవన్నీ ఇస్తా అన్నాడు, కానీ ఏది అద్దంటున్నాడు. అద్దనే బుద్ధి మనకు వచ్చింది బిడ్డ, జర చూడులే. దేవుడు వచ్చి ఏమన్నా ఇస్తా అంటే వద్దు అనే బుద్ధి మనకు వచ్చిందా? ఇంకా కొంచెం ఇయ్యకపాయ, ఇంకో 4 ఎద్దులు అవుతుండే, ఇంకో కొంచెం ఇయ్యకపాయ అనేది బుద్ధి వచ్చింది, కానీ ఏదిచ్చినా వద్దు అనేటి బుద్ధి వచ్చిందా? రాలేదు. ఇప్పుడు తపస్సు పోయినామనుకో, ఇప్పుడు మన పక్కోడు వచ్చారే, నీకు 10 లక్షలు ఇస్తా, రేపటి నుంచి నీవు గుడికి పోకురా. గుడికి పోకుంటే 10 లక్షలు ఇస్తా, ఇస్తా, మరి బంద్, రేపటి నుంచి పోనిపోతే. దేవుడిని నిడిచిపెట్టడానికి రెడీ ఉన్నావు ధనం కోసము, కానీ దేవుడి కోసం ధనం నిడిచిపెట్టడానికి రెడీ ఉన్నావా? భక్తులు ఏం భక్తులు, ఎట్లా భక్తి అది? నా కర్మన నా ప్రజయా నా ధనేన త్యాగేనైక అమృతమానసు. కర్మ వలన దొరకడు పరమాత్ముడు. నా ప్రజయా, నాకు ఈడికెళ్ళి ఆడదాకా బలగం మస్తున్నది, నేను చీటి కొడితే 1000 మంది నా బలగం వస్తుంది.
నీ 1000 మంది బలగం వచ్చినా అది కుదరదు. నా ధనం ఉన్నది నా దగ్గర, కుదరదు. మరి ఎట్లా కుదురుతుంది? త్యాగేనైక అమృత మానసు. త్యాగం అనే ఒక్కదాని వలననే పరమాత్ముడు దొరుకుతాడు. త్యాగం అంటే మనకు అస్సలు పడది. త్యాగం అంటే పడది మనకు. ఇడిసబెట్టు అని కూడా నట్టే, అరే అది రోజు దిక్కులే గాడి ఏమో ఉన్నది ఇడిసబెట్టమంటాడు. ఒబ్బే మనకున్న దాంట్లో ఇంకొకటి కలిపేటోడి దగ్గరికి పోగానే ఉన్నది తీసేసేటోడు అద్దుడు అంటాడు. అయ్యా, అందుకోసమనే త్యాగం అనే మాట, త్యాగములో భోగమున్నదని ప్రేమకు ఎవ్వరు ఎప్పుడు నేర్పిరి. కబీర్ సాబ్ అన్నాడు, అరే త్యాగములనే భోగమున్నది. ఆ పిల్లవాడు అన్ని అద్దు 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 అంటేనే ఒరిజినల్ మాట చెప్పిండు, ఒరిజినల్ దేవుడిని చూపించిండు. ఆయనకేం తక్కని, దేవుడికైనాక ఇంకేం తక్కని. ఇప్పటికి ధ్రువుడు తారాయి చూపిస్తారు, లగ్గమలాగో ధ్రువ తారలు చూపిస్తారు ఇప్పటికి. అండ్ల ఏదన్నా ఒకటి కోరిన పడితే, ఏదన్నా ఒకటి అవ్వన్న పడితే అదే ఆడదాకా ఒప్పుకేనే పడ్డం. ఏమైందక్క గిటు పోతున్నాము, ఈ దేవుడికి పోతుంటే గిటు పోతున్నాయేమే, చెల్లె మొక్కి మొక్కి అలా ఆ దేవుడు జల్దిస్తాడటనే. ఈ దేవుడు నడిచబెట్టి ఆ దేవుడికి పోతున్నా. కొత్త దేవుడు ఎడన్నా ఇప్పుడు మట్టిలకెళ్ళో మన ఎండ్లకెళ్ళో ఒక చెట్లకెళ్ళో ఒక దేవుడు వెళ్ళిండు అనుకో, అసలు చెట్లకెళ్ళి దేవుడు వెళ్ళిందంటే కథ. మీకు సర్వీసులు పట్టాయి, పోలీసు వాళ్ళు ఆడ లైన్ కట్టిపియాలి. కొత్త దేవుడు, పాత దేవుడు గంగలో పోని, ఇక పాత దేవుడు వద్దు, ఇక కొత్త దేవుడు. కొత్త దేవుడు, పాత దేవుడు, భక్తులం. కొత్తగా దేవుడు ఉంటాడు, పాత దేవుడు, కొత్త దేవుడు. ఏది కలిస్తే అటు బావురు ఉరుకుడే ఇక. అందుకోసమనే ఇగో మీ ఇంట్లో దేవుడికున్న ఎంత శక్తి ఉన్నదో బయట దేవుడికి ఉన్న శక్తి మీ ఇంట్లో ఉన్న దేవుడికే ఉన్నది. ఇంత ఉన్నాడు, ఇంత దేవుడికి అంత శక్తి ఉన్నది బిడ్డ. నువ్వు నమ్మకుంటే నమ్మకనే పోతున్నది. ఆడ పెద్ద దేవుడవు. ఈ చిన్న వెంకటేశుడు ఉండే నీ పూజా రూములో, చిన్న వెంకటేశుడికి రోజు మొక్కుతావు కానీ చిన్న వెంకటేశుడు. మరి ఆ తిరుపతి పోతే పెద్ద వెంకటేశుడు. వా, ఇట పోతున్నది అంత, ఇటే ఇన్నే పోతున్నది అంత, మనం చేసిందంటే ఇన్నే పోతున్నది. అందుకోసమనే హృదయ శుద్ధి, భావశుద్ధి, హృదయ దౌర్బల్యం ఇది పోగొట్టుకోవాలి మొట్టమొదటి. భావశుద్ధి లేకుంటే ఏది శుద్ధి ఉండదు. కాబట్టి నీ ఆత్మశుద్ధి, నీ అంతఃకరణ శుద్ధి ఉంటేనే పరమాత్ముడి జాడ నీకు దొరుకుతుంది, లేకుంటే దొరకదు. భావశుద్ధి ఉండాలంటే మీరు శుద్ధిగా ఉండాలి. మొదలు దేహ శుద్ధి ఉండాలి, మాట శుద్ధి ఉండాలి, మంత్రశుద్ధి ఉండాలి, నీ ఇల్లు శుద్ధి ఉండాలి, నువ్వు శుద్ధిగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది అనుగ్రహం వస్తుంది. మీరందరూ అమ్మలు ఉన్నారు, గోధుమ ఒక 2 మాటలు చెప్తా. ఇవాళ రేపు టీవీలు వచ్చినాయి కదా బిడ్డ, టీవీలు వచ్చినాయి. ఆ సీరియల్ 12 కొట్టిందాకా సీరియల్ చెల్లన్నాక మొదలు మేము చిన్నగా ఉన్నప్పుడు 10కి బంద్ అయిపోతుంది, 11కి బంద్ అయిపోతుంది టీవీ. మళ్ళా పొద్దుగాల 6 కొట్టంగా చాలు చేస్తుంది. కానీ ఇప్పుడు ఏందో ఏమో అది రాత్రి పగలు చాలే ఉంటుంది. అది ఏ రాత్రి వచ్చినా ఒకటి వాడుతూనే ఉంటుంది. ఇక చూసే ఇక 12 అయిపోయిందాకా అంటే ఇక జల్దీ లేవస్తుందా? సూర్యుడు వచ్చే టైంకు ఇది లేస్తుంది. సూర్యుడు వచ్చే టైంకు లేచి చీపిరి గట్ట పట్టుకొని తలుపు తీస్తుంది సూర్యుడికి ఎదురుగా. ఈ ఆడికి అత్తవన్నట్టు ఎటు అత్తవన్నట్టు ఎంగతం. సూర్యుడు దేవుడా కాదా?
సూర్యుడు దేవుడా కాదా? మీ ఇంటి కత్తులు రాలేదా? మీ ఆకిట్ల కత్తులు రాలేదా? సూర్యుడు మీ ఆకిట్లకి వచ్చేటప్పుడు ఎట్టు ఉండాలి? పాసుముఖము ఇట్లనే ఉంటావా? స్వామి మా చేయుడు మాకు బరకత్ ఉంటలేదు స్వామి. ఏంటికుంటది? ఈడబోతున్నది యంత్రం కట్టు, మన్ను మంత్రం ఈడబోతున్నది అటు ఆడ యంత్రం కట్టు. లేదు, ఏ స్త్రీ సూర్యుడు వచ్చే వరకు బెడ్ మీదనే ఉంటదో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఓ అంటే ఓ అంటది. అలా భర్త బంగారిటికల్లా ఇంట్లో పెట్టినా అవి అన్ని మాయమైపోతాయి. అందుకోసమనే మిమ్ములను గృహలక్ష్మి అన్నది శాస్త్రం. గృహమును నీవు లక్ష్మి అంటే వైకుంఠంగా చేసుకోవచ్చు, నరకంగా వేయచ్చు. రెండు పనులు నీతోనైతే. నేను బొందబెట్ట నీ సాగు గాని ఇట్లా పానం తీస్తే అనకుంటే తదాస్తు దేవతలు అనే నీ శాపమే అందరు. దేవుడు శాపం కంటే నీ శాపం పెద్దది. కాబట్టి అట్లా అనద్దు. మంచి గోరు, మంచిది గోరు, మంచిగా గోరు. ఆ దుర్మార్గ మాటలు ఎందుకు వస్తాయి నీకు? ఇవాళ రేపు పిల్లగాళ్ళు స్నానం చేపిస్తారు కదా మీ కొడుకులకు, బిడ్డలకు. స్నానం చేపించేటప్పుడు ఏమంటాడు? నా కొడుకు స్నానం చేపిస్తున్నా, నా కొడుకుకు స్నానం చేపిస్తున్నా అనుకుంటే చేపిస్తూ. సరే, అట్లా కొంచెం పరకు చేసి ఈ వీడు పరమాత్మ స్వరూపుడు, నేను పరమాత్ముడికే అభిషేకం చేపిస్తున్నా అంటే నీ ముల్లేం బాయ్? తాటిల్ దొమ్మేటప్పుడు నా తాటిల్ నేను నమ్ముకుంటున్నా అనే బదులు పరమాత్ముడి వంట పాత్రలు సాపు చేస్తున్నా, పూజా పాత్రలు సాపు చేస్తున్నా అంటే నీ ముల్లేం బాయ్? ఇగో అగ్ని దేవుడా కాదా? ఇయ్యల రేపు పండి నువ్వు లేచి తానం చేయక మనం చేయక ధన్మని పొయ్యి ముట్టకు, అగ్ని ముట్టకు. అగ్ని దేవుడవు. అందుకోసమని అగ్గి ఎప్పుడు ముట్టాలా? నువ్వు స్నానం చేసి పవిత్రం అయిన తర్వాత ఆ పొయ్యిని ఇప్పుడు అదే మేగుడైతే బంద్ అయిపోయింది. ఆ తేలిక బట్టి తుడిచి పసుపు కుంకుమ వేసి ఓం అని ఒత్తు దాన్ని. అప్పుడు నువ్వు చాయ్ చేసుకుంటావా, అన్నం చేసుకుంటావా, ఏం చేసుకుంటావు తర్వాత నీ ఇష్టం. కళ్ళు తుడుచుకుంటా వచ్చి ఇట్లా ఒత్తుడు బెడ్ కాపీ కళ్ళు తుడుచుకుంటా వచ్చి ఒత్తుతుంది. అది ఎటు పోతున్నది భక్తి? అందుకోసమనే జీవితంలో మనం మొదలు దిద్దుకో. మనతోనైంది నువ్వు, నీతోనైంది నువ్వు దిద్దు, మిగిలింది ఆయన చూస్తాడు. ఇవన్నీ మనతో అయ్యేటియే కావా? మరి మనతో అయ్యేది మనం చెయ్యం. అదే నువ్వు ఇక దేవుడా నువ్వే వచ్చి ఆకెళ్ళి నింపో మాకు రోజు అన్నట్టు వచ్చింది. ఇప్పుడు హేడియా అన్యాయం అయిపోతుంది. అందుకోసమనే దేవుడు ఎక్కడో లేడు బిడ్డ, నీ మనసులోనే ఉన్నాడే. నిజమైన దేవుడు నీ మనసులో ఉన్నాడు. ఇగో బాధ వచ్చినప్పుడు ఒక తీరు మొక్కుతాం, సుఖం ఉన్నప్పుడు ఒక తీరు మొక్కుతాం, పానం మీదకి వచ్చినప్పుడు ఒక నమూన మొక్కుతావు, గుండెలో ఇంకొక తీరు ఉంటుంది. అది అవునా కాదా? ఆ ఇంకొక తీరు ఉన్నదే లోపటోడు చూస్తాడు, మొదలు చూస్తాడు. ఆ లోపటోడు అనుగ్రహిస్తేనే బయటోడు ఇస్తాడు, లేకుంటే ఇయ్యడు. లోపటున్న దేవుడు వాళ్ళిద్దరు అలాగలాగా అనుకుంటున్నారా? ఆయన ఈయన చెప్తేనే ఆయన ఇస్తాడు, ఈయన చెప్పకుంటే ఆయన ఇయ్యడు. నీ గుండె ఎంత కదులుతున్నదో, ఎంత దాంట్లో ఆర్ధం ఉన్నదో ఇది గమనించే ఆయన ఇస్తాడు బిడ్డ. అందుకోసమనే మనం ఆర్ధంగా ఉండాలి. ఇక ఇయ్యల రేపు జమానా ఏమొచ్చింది? ఇక పెద్దవాళ్ళు కాగానే తల్లిదండ్రులను పంచుకునుడు. ఇగో తండ్రి నువ్వు పంచుకో, తల్లిని నేను ఉంచుకుంటా. చిన్నోడు అంటాడు నేను తల్లిని ఉంచుకుంటా, పెద్దోడు తండ్రి దగ్గర ఉండని. సత్యం చెప్పుండి అయ్యా, అది పంచేటి ఆస్త. సత్యం చెప్పుండి బిడ్డ, పంచుకునేటి ఆస్త అది. అది తాళి గట్ట నుంచి ఇందరు ఉపాసం ఉన్నారో తపాసం ఉన్నారో, ఒక్క తాకర ఉన్నారా, అలగలగున్నారా? సత్యం చెప్పుండి. అరే ఇద్దరు గొడవరా, ఇద్దరు గొడవ ఉంచుకో.
అమ్మ నీకు ఇష్టం లేకుంటే ఇంకో దగ్గరికి ఇద్దరిని పంపించాయి. పాపేశ్వరుడు మంచిదే పెద్దమ్మా, చెప్పే నువ్వు చెప్పే. పాపేశ్వరుడు మంచిదా? అది పాపే ఆస్తి కాదు, పంచే ఆస్తి కాదు. అది ఇద్దరిని ఒక దగ్గర ఉంచి అది మీరు నడుపుండి, అయితే బుద్ధిమంతుడు. కానీ అట్లా పంచొద్దు, తల్లిదండ్రులను పంచొద్దు. ఇగో ఒక తండ్రి చిన్నప్పుడు చచ్చిపోతే నలుగురు సంతానం అంటే ఆమె కైకి చేసో ఏం చేసో ఆ నలుగురిని పెంచుతుంది, పెంచదా? తండ్రి చిన్నప్పుడు చచ్చిపోతే తల్లి నలుగురిని పెంచదా? కూలి చేసో, నాలు చేసో, కైకిలు చేసో, అంట్లు దోమో ఏమో దోమి నడుపుతుంది నలుగురిని. కానీ నలుగురు కొడుకులు పెద్దగా అయినా కదా ఒక తల్లిని నడపలేరా? ఒక తల్లిని నడపలేరా నలుగురు కలిసి? నీకెంత ఉంటే ఏం లాభం? ఎన్ని సంపాదిస్తే ఏం లాభం? ఎంత బంగారం ఉంటే ఏం లాభం? ఎన్ని కోట్లుంటే ఏం లాభం? అది అటువంటి ధనం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, పాపధనం అది. అందుకోసమనే మొదలు మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. తర్వాత దేవుడు మనతో అంతా దేవుడు చేస్తాడు. కాబట్టి రపరప చెప్తున్నా కదా, రపరప చెప్తున్నా. ఇదేమిరా స్వామి గిట్ట చెప్తున్నాడు అన్నట్టు. బయట నీకు దేవుళ్ళు మస్తు మంది ఉన్నారు బిడ్డ, కానీ బయట ఉన్న దేవుడు నీకు కనిపించడు. కనిపిస్తే అది మాయా. నాకు దేవుడు కనిపించడు, అది మాయా. దేవుడు కనిపించడు. మరి లేదా ఉన్నాడు, మరి కనిపించడా? కనిపించడు. ఇప్పుడు ఒక మాట చెప్తా బిడ్డ, చిన్న మాట చెప్పి బంద్ చేస్తిగా. నీ దగ్గర జ్ఞానం ఉన్నదా లేదా? మీ అందరి దగ్గర జ్ఞానం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? అరే ఉంటే ఉన్నదానుంది, లేకుంటే లేదనుంది. ఉన్నది. ఎట్లున్నది? కర్రగున్నదా, ఎర్రగున్నదా, పల్చగున్నదా, పొట్టిగున్నదా, పొడిగున్నదా? ఎట్లున్నది? ఏ రంగు ఉన్నది? అది ఆడదేమో కదే. మరి లేదనుంది మరి కనిపిస్తున్నారా మీకు? మరి ఆ జ్ఞానం బట్టే మీరు అన్ని పనులు చేస్తున్నారా? జ్ఞానం లేకుంటే మీకేమైనా చేస్తారా? మరి ఆ దేవుడు కదా. దేవుడు యాడున్నారా అంతా దేవుడు ఉంటేనే యాడున్నారా అంటున్నావురా వారి. నువ్వు దేవుడు ఉంటేనే ఆ మాట అన్నావు. అందుకోసమనే తన లోపల ఉన్న దేవుడిని మొదలు గుర్తుపట్టుకోండి. అందుకే గురువు అంటున్నది శాస్త్రం. ఇగో తల్లి చూపించకుంటే తండ్రి దొరుకుతాడా ఎవరికైనా ఈ లోకంలో? ఎంత జరిగినా చెప్పు బిడ్డ. తల్లి ఇతడు మీ తండ్రిదా అని చెప్పకుంటే దొరుకుతాడా తండ్రి? దొరుకుతాడా? ఎంత తిరిగినా తల్లి చెప్పండి దొరుకుతాడా? దొరకడు. తల్లి చెప్పకుంటే తండ్రి ఎట్లా దొరకడో అట్లనే గురువు చూపించకుంటే దేవుడు దొరకడు. నువ్వెన్ని దేవుళ్ళన్నా తిరుగు, ఎన్ని సర్వీసులన్నా ఎక్కువ, ఎంతన్నా ఉండు, ఏమన్నా చెయ్యు, గురువు చూపిస్తేనే ఎవరికైనా దేవుడు దొరుకుతాడు. లేకుంటే నువ్వు ఎంత తిరిగినా నీకు విగ్రహాలు మహిమలు కనబడతాయి కానీ దేవుడు దొరకడు. అందుకోసమనే మీరు మొదలు గురు మార్గంలో రండి. దేవుడు కావాలంటే గురువు కావాలి. కాబట్టి గురు మార్గములో వస్తేనే మనకు దేవుడు దొరుకుతాడు. కాబట్టి మనం గురు మార్గంలో పోవాలి. దేవుడు కావాలంటే గురు మార్గం పోవాలా. కాదు ఇక బంగారం కావాలా, ఇల్లు కావాలా, భూములు కావాలంటే ఇప్పుడు మీరు పోయేదే కరెక్ట్. అట్లనే ఉంది. అందుకోసమనే ఇక ఇప్పుడు నేను బాగా ఎప్పుడు ఏటేటో చెప్తున్నాను. నా మైండ్ ఇంతటితో ఇప్పుడు మా నారవుడు స్వామి వారు 2 మాటలు చెప్తాడు మీకు. సరే, ఓం తత్. పని
మనకు ఇంతవరకు దాకా ప్రపంచకము, పరమార్థము, అద్వైతము మన దాంట్లో అన్ని రకాల బోధ మన అనుభవజ్ఞుడైన స్వామీజీ వారు మాకు ఆత్మబంధువు. చాలా చక్కగా మనము ఎటువంటి బదులు ఇదేంది అనే వీలు లేకుండా తాను అన్ని విషయాలు కూడా విశదీకరించారు. నిజంగా వారికి ధన్యులం. ఈ జ్ఞానాన్ని మనకు ప్రసాదించినందుకు వారికి మనము ధన్యత చెప్పాలి. బలో శ్రీ సద్గురునాథ్ మహారాజుకి. ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఏమవుతారు మనకు ఇప్పుడు అతిథులు. అందుకని ఎక్కడి నుంచి వచ్చిన మహాత్ములు మనకు అతిథులు వచ్చారు. ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడాం. అందుకని రామానంద స్వామీజీని మాట్లాడమని కోరుతున్నాం. సర్వాంతర్యామి అయినటువంటి సర్వేశ్వరునికి ప్రణమిల్లుతూ మా గురుదేవుడైనటువంటి సన్యాసాన్ని ప్రసాదించినటువంటి శ్రీ 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 శివానంద భారతి స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి గురువర్యులకు మరియు సభలో ఆశీస్సులైనటువంటి మీ అందరిలో వెలుగుచున్నటువంటి ఆ పరమాత్మను ప్రణమిల్లుతూ, ఈరోజు ఎంచక్క మన మారంపల్లి గ్రామంలో అమ్మవారి ప్రతిష్టాపనకు గురువులు వచ్చిర్రు, పెద్దవారు. వీరందరి మాట వినడానికి మీరు ఇక్కడికి వచ్చిర్రంటే ఎంతో పుణ్యాత్ములు మరియు ఎంతో అదృష్టవంతులైతేనే రాగలరు. ఈ మన గ్రామంలో ఇప్పుడు ఎందరో మంది ఉన్నారు. 4-5 వేల మందితో ఇంతమంది వచ్చిర్రంటే అది మీ పూర్వజన్మ సుకృత ఫలము. అలాగే మాది ఈ పక్కనే షాపూర్ గ్రామము. మా శివానంద భారత స్వామి వారి దగ్గర కొన్ని రోజులు సేవ చేసి తల్లిదండ్రుల దయ వలన మరియు పూర్వపుణ్యపురము నాకు ఈ అవకాశం వచ్చింది. మొన్ననే 1 సంవత్సరం అవుతుంది సన్యాసం తీసుకుని. ఇప్పుడు చిన్నపిల్లగాడిని అన్నమాట, 1 సంవత్సరం పిల్లగాడు ఎక్కువ మాట్లాడలేడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నా తర్వాత చేస్తా. సార్ सच्चिदानंद सद्गुरुनाथ महाराज की जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। మనందరికీ కూడా జ్ఞానం రావాలంటే గురువే కావాలి. వారు ఇప్పటిదాకా బోధించారు. మన వేదికను అలంకరించినట్టు సద్గురు శ్రీ శివానంద భారతి స్వామీజీ వారికి, ఇటు శ్రీ రామానందజీ స్వామీజీ వారికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముందర కూర్చున్న భక్తులందరికీ కూడా నమస్కరిస్తూ, మనకు తోచినది ఆ భగవంతుడు ఏది పలికిస్తాడో ఆయన ఇచ్చ. ఇప్పటిదాకా మన స్వామీజీ వారే అనంతమైన బోధ చేశారు. ఏంటంటే వారు చెప్పిన మొదటిది, ఎక్కడో పోయి ఉన్నాడు దేవుడు, దానికి పోయి కొబ్బరికాయ కొడుతున్నాం అని చెప్పిండ్రు. ముందు ఎవరికి నమస్కరించాలని చెప్పారు. ప్రపంచం యొక్క నడకను బోధించారు తాను. ఫస్ట్ దేవుళ్ళు ఎవరు? తల్లిదండ్రి కలయికతో భగవంతుడు ఇచ్చిన ఆయుష్తో మానవుడు ఇక్కడ జన్మిస్తున్నాడు. ముందు ఈ తల్లిదండ్రుని మరచి పోయి
దేవుళ్ళ గుడిలో కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన అది పూజ కాదు అనేది నిజంగా మనం ఒప్పుకోవలసిన నిజం. మనందరం కూడా భగవంతుడు ఇచ్చినాడు మన జన్మను, ఎంతో అందమైన ఆకారాన్ని సృష్టించి మనకు ఇచ్చాడు. కానీ దానిని మనము సద్వినియోగం చేసుకోవడం లేదనేది నా భావన. మనమే కాదు, నేనే కాదు, ఎవరైనా చెప్పే భావన ఇది. ఈ సృష్టిలో భగవంతుడు జన్మనిచ్చిండు, మనకు ప్రపంచం మీద మనం తిరగలుగుతున్నాం. ఈ ప్రపంచంలో మనములను ఎన్నో రకాల పరీక్ష పెట్టి బాధించే అందాలు ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి. చిత్ర విచిత్రమైన అందాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. విధి ఆడించుతున్న వింతగు ఇది నాటకం, విధి ఆడించుతున్న వింతగు ఇది నాటకం, బదులే పలుకలేని మూగపడిన జీవులం. ఇదంతా చిత్ర విచిత్రమైన ఈ ప్రపంచంలో ఆ భగవంతుడు ప్రసాదించిన ఈ అందాలలో మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం. దానికి విధి ఏ రకంగా ఆడిస్తుందో ఆ భగవంతుడు మనకు అడిగినప్పుడు, ఆ విధి మనల్ని అడిగినప్పుడు మన దగ్గర జవాబు లేదు, నోరు మూగబోతుంది. విధి ఆడించుతున్న వింత వీధి నాటకం, బదులే పలుకలేని మూగపడిన జీవులు. పరమాత్ముడు ఇచ్చిన ఈ జీవుడు పరమాత్మని మర్చిపోతున్నాడు. ఆ విధి ఆడించున్న ఆ ఆటలలో ముని. అందాల ఈ సృష్టిలో బంధాలు ఇమిడినవి, అందమైన జీవితాన్ని బందిగా చేస్తున్నవి. అందాల ఈ సృష్టిలో బంధాలు ఇమిడినవి, అందమైన జీవితాన్ని బందిగా చేస్తున్నవి. బంధాలు తెంచివేయు దైవ శక్తి ఉన్నది, బంధాలు తెంచివేయు దైవ శక్తి ఉన్నది, దైవ శక్తి ఉన్నది, దైవ శక్తి ఉన్నది. ఈ అందాలలో బంధింపబడే ఏదైతే ఆ బంధంలో మనం పడిపోతున్నామో ఆ బంధాన్ని తెంచివేసే శక్తి ఒక పరమాత్ముడికే కలదు. మనలో ఉన్న ఈశ్వరుడే ఆ బంధాన్ని తెంచగల శక్తి ఒక పరమాత్ముడు తప్ప ఇంకెవరికి లేదు. ఆ పరమాత్మని నమ్ముకున్నవారు, ఇటువంటి మహాత్ములు కానీ తెలుసుకున్న భక్తులు కానీ ఆ పరమాత్మని నమ్ముకుంటే తప్పకుండా ఈ బంధాలు విడిపడిపోతాయి. ఆ బంధాల్లో చిక్కుకొని చేప గిరిగల కొట్టుకుంటే మనం పరమాత్మని చూడలేము, ప్రేమ అయిన ఒక జీవితంలో గడపలేము. తనవారు ఎవరు పరవారు ఎవరు, తనవారు ఎవరు పరవారు ఎవరు, తనకు తాను వెల్లువేల తోడగువారెవ్వరు, తనకు తాను వెల్లువేల తోడగువారెవ్వరు. మనలోని ఈశ్వరుడే చివరి తోడు అవునులే, మనలోని ఈశ్వరుడే చివరి తోడు అవునులే, చివరి తోడు అవునులే, చివరి తోడు అవునులే. మనము ప్రపంచంలో తిరుగుతూ ఈయన నా మనిషి, అతను ఇంకో మనిషి అని పరభావం, తనవారు పరవారు అనే భావంతో మనం చూస్తున్నాం. కానీ మనం దైవం యొక్క జ్ఞానంతో మనం చూసినట్లయితే అందరూ కూడా దైవం దగ్గర సమానమైన బిడ్డలు. తనవాడు అన్న ఆయనలో పరమాత్మ ఉన్నాడు, తనవాడు కాను అన్న వాళ్ళు కూడా పరమాత్ముడు ఉన్నాడు. అటువంటప్పుడు మనమందరము ఆ దైవం యొక్క బిడ్డలే. మనము భగవంతుడు ఇచ్చిన ఈ జన్మలో ఎన్నో కష్ట సుఖాలు అనుభవిస్తాం. మనం సుఖాన్ని కోరుకుంటాం. సుఖంలో ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుని మొక్కుడు ఎక్కువనే ఉంటుంది. బాధ లక్షణములు మాత్రము అనంతమైన కష్టంలో మునిగినప్పుడు ఆ దేవుడి గుడిలో మానవాడని
ఈ మాటలకు వస్తుంది కానీ అన్నీ మనకు వాళ్ళు చేసుకున్న కర్మలే. దానికి శక్తి ఎవరు కావాలి? పరమాత్మ యొక్క శక్తి అయితేనే ఆ కోరికలు నెరవేర్చాలి. నువ్వు అనుకుంటున్నావు అది కాదు, అదేంటి? ఇది విధి విధానం. విధి అంటే మన యొక్క కర్మ విధానం. అనుకోని ఎదురయ్యే మన జీవితాలు. మనం అనుకుంటున్నాం ఒకటి, జరుగుతున్నది ఒకటి. దాన్ని మనసుకొని పరమాత్మ యొక్క భావనతో నామస్మరణ చేసినట్లయితే మన సత్కర్మలు చూడగలుగుతాం. దీనికి మళ్ళీ శక్తి ఏది? విధి. విధి అంటే ఏంది? మళ్ళా మనం పడుతున్న బాధలన్నీ విధి విధానం. మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మమే మనం అనుభవిస్తున్న కష్ట సుఖాలు, అన్ని సుఖాలు అనుభవిస్తున్నాము. అవన్నీ కూడా మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మతోనే కష్టం వస్తుంది, సుఖం వస్తుంది. దాన్ని గమనించాలా? ఇది కర్మ ఫలితం. దాన్ని ఎదిరించాలంటే పరమాత్మ శక్తి కావాలి. ఏది కావాలన్నా మనం చేసుకున్న సత్కర్మతో సత్కర్మలు సజ్జీవితాన్ని చూడగలుగుతాం. చెడు కర్మ చేసినట్లయితే చెడు అనుభవించగలుగుతాం. దాన్ని పరమాత్మకి అప్పగించేసి నాకు సద్బుద్ధిని కలిగించి పరమాత్మ ఈ విధి విధానం నన్ను ఇట్లా ఆడిస్తున్నది అంటే విధి నువ్వు వేసుకున్నదే, వేరుడు చేసింది కాదు. దానికి పరమాత్మని ప్రార్థిస్తూ నువ్వు నాకు ఆ శక్తిని ప్రసాదించు, కష్టాన్ని ఓర్చుకునే శక్తిని ఆ పరమాత్ముడి ఏదో ఒక రూపంలో మనకు తప్పకుండా జవాబిస్తాడు. ఆ కష్టం నుండి గట్టెక్కిస్తాడు పరమాత్ముడు. ఆ పరమాత్మ మీద విశ్వాసం ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. రంగులున్నవా, రూపులున్నవా అని అడిగారు. ఒక్కరు చెప్పాలి. పరమాత్ముడు కూడా రంగు రూపము లేని నిరాకార రూపుడు పరమాత్ముడు. చేసుకున్న కర్మయే విధి అయి వెంటున్నది, చేసుకున్న కర్మయే విధి అయి వెంటున్నది. ఏదైతే కర్మ చేసుకుంటున్నామో ఆ కర్మనే మనం పరమాత్మ శక్తిని కోరుకున్నప్పుడు పరమాత్మని లీనమై ఆ భగవంతుని కోరుకుంటే నా జీవితాన్ని ధన్యం చేయు అని ఎప్పుడైతే పరమాత్మని కోరుకుంటామో అప్పుడు పరమాత్మ సంతోషిస్తాడు. వారు చెప్పారు, ఒకళ్ళ ఉన్నాడు పరమాత్మ, ఒకళ్ళు లేడని కాదు, అందరిలో ఉన్నాడు. ఒక భక్త ప్రహ్లాదు యొక్క ఉదాహరణ కూడా ఇచ్చారు స్వామీజీ గారు. ఆయన ఏం చెప్పాడు వాళ్ళ తండ్రికి, దేవుడు ఎక్కడున్నారా అని ఎవరు హిరణ్యకశిపుడు అంటే భక్త ప్రహ్లాదుడు, తండ్రి నువ్వు ఇక్కడ మారంపల్లి గ్రామంలో మరి ఎట్లా ఈ వైపు పోతే మీకు ఆంజనేయుని యొక్క ఆలయము సనాతన నుంచి అప్పటి నుంచి కూడా భజనలు, పురాణాలు, ఈ వైశాఖ పూజ అనేది సంవత్సరం ఒకసారి ఇక్కడ వస్తున్నాము. మా పెద్దల నుంచి కూడా రాను రాను ఆంజనేయుని యొక్క మహత్తరమైన శక్తి ఉన్నది ఇక్కడ. దానివల్లని దినదినం అభివృద్ధి లెక్క ప్రతి సంవత్సరం ఒకసారి ఇక్కడ అనేది వైశాఖ పూజ ప్రతి సంవత్సరం అది సాయంత్రం పప్పు పలాలతోనే వచ్చి దేవునికి దర్శన చేసి ఆ పప్పు ఎప్పుడు ఎట్లయిందంటే ఒక సంవత్సరం మేము పోయి మధ్య ఒక సంవత్సరం పోయిందంటే ఒక సంవత్సరం ఇట్లనే మహాత్ముల యొక్క సత్సంగ సభలు నిర్వహించి ఈ ఆలయానికి ఒక మెరుగు తెచ్చారు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ధ్వజస్తంభం అనేది పెద్ద ధ్వజస్తంభం అంటే బట్టి కాదు, ధ్వజస్తంభము మరియు లింగము, నంది, ఈ యొక్క దేవుల యొక్క ప్రతిష్టలు జరుగుతున్నాయంటే నిజంగా మారంపల్లి గ్రామం యొక్క చేసుకున్న పుణ్యమని చెప్పాలి. దానికి ఎవరెవరైతే సహకరిస్తున్నారో వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యం భగవంతుని ఇవ్వాలని కోరుకుంటూ నేను
గంగాధర్ గారు సోదరులు స్నేహితులు లో ఒక చిన్న విషయం తెలిసిందే. రామాయణ యుద్ధం ముగిసిన తర్వాత లంక యొక్క వైభవాన్ని చూసి లంక వైడూర్యాలు వజ్రాలు ఎక్కడ చూసిన తుల సంపదతో ఉంటుంది. అటువంటి లంకను చూసిన లక్ష్మణుడు అన్నయ్యతోని అన్నయ్య మనం ఇక్కడనే ఉండిపోదాం, లంక వజ్ర వైద్యులతో బంగారంతో తులతోతున్నది, మొత్తం లంక ఎక్కడ చూసినా బంగారమే వైద్య వజ్రాలు అంటే అప్పుడు రాముడు ఏమంటాడు, లక్ష్మణ మనకు పుట్టిన ఊరు కంటే గొప్పది ఏమి, స్వర్గం కంటే గొప్పది, మనం పుట్టిన ఊరికే మనం వెళ్ళాలి. అలాగే మన పల్లె పెంచి పోషించినందుకు వారి రుణం తీసుకోవడానికి గ్రామ ప్రజల సహకారంతో నాకు చిన్న కార్యక్రమం అప్పగించారు. వారికి